నిన్న రిలీజ్ అయిన మన ఆల్బమ్ ప్రతి చోటు నుంచి యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరూ పాటని పాడిన మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. మీరు చెప్పేది నిజమా? ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను కిరణ్ గారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలుగు వాళ్ళున్న ప్రతి దేశం నుంచి ఫోన్లు, మెసేజ్లు, ఒకటే హడావిడి హంగామా. సోషల్ మీడియా మొత్తం మీరు పాడిన పాటే చక్కర్లు కొడుతుంది. కంగ్రాచులేషన్స్ కిరణ్ గారు, మీకు ఇలాంటి సక్సెస్ రావాలని నేను కోరుకున్నాను. మీకోసం ఈ కంపెనీలో కంటిన్యూ అయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు కంగ్రాట్స్ చెప్పడం కాదు, నేనే మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. మీరు నన్ను నమ్మారు, నువ్వు సక్సెస్ వైపు నడిపించు. ఈ విజయం నా ఒక్కడిదే కాదు, మనందరిది. కానీ సన్మానం మాత్రం మీ ఒకరికే చేస్తామంటున్నారు. సన్మానమా? అవును కిరణ్ గారు, మ్యూజిక్ కాంపిటీషన్ కండక్ట్ చేసే ఒక పెద్ద కంపెనీ మీ డేట్ ఎప్పుడు ఫ్రీగా ఉందో చెప్పమన్నారు. ఆ రోజు సన్మానానికి ఏర్పాట్లు చేస్తారంట. వద్దనిల్ గారు, నాకే సన్మానం వద్దు. ఏ ఎందుకొద్దు? పల్లవి, సంగీత ప్రపంచంలో ఇదే నా మొదటి అడుగు. మీ అందరి సపోర్ట్ వల్ల ఎన్నో అడ్డంకులు దాటి గెలుపు వైపు చేరాను. దానికే సన్మానాలు చేయించుకోవడం, గొప్ప అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఎంతో సక్సెస్ చూడాలి, ఎన్నో హిట్లు ఇవ్వాలి, ఆ తర్వాతే ఇవన్నీ. ఈ జనరేషన్లో ఇలా మాట్లాడేవారిని మిమ్మల్నే చూస్తున్నాను. ఏదో ఒక పిచ్చి వీడియో చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోతే చాలు, సెలబ్రిటీ స్టేటస్ వస్తే చాలు అని అందరూ చూస్తుంటే మీరు వచ్చిన పేరుని పబ్లిసిటీ చేసుకోను అంటే ఎలా? లేదు, కిరణ్ గారు చెప్పేది కరెక్ట్. వాళ్ళందరిలా కిరణ్ గారు ఉంటే అప్పుడు కిరణ్ గారి గొప్పతనం, స్పెషాలిటీ ఏముంటుంది? కిరణ్ గారి స్పెషాలిటీ మనకన్నా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ కి బాగా తెలిసింది. నాకు తెలిసిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నాకు పర్సనల్ గా ఫోన్ చేసి ఆ అబ్బాయి వాయిస్ చాలా బాగుంది, మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారు. ఒక్కసారి సినిమాల్లోకి ఎంటర్ అయితే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. నాకు పేరు మాత్రమే చాలా అనిల్ గారు. ఫ్యూచర్ మీద నమ్మకం ఉంది, కానీ డబ్బు మీద నాకు ఆశ లేదు. కమాన్ కిరణ్, వజ్రంతో పాటు మెరుపులా పేరు వచ్చిన తర్వాత డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది. మీకు పాపులారిటీ పెరిగి ఇంటర్నేషనల్ సింగర్ అయిపోవాలి. పాడిన ప్రతి పాట చార్ట్ బస్టర్ లో ఫస్ట్ ఉండాలి. అవార్డ్స్, రివార్డ్స్ అన్ని మీకే. నాది మాత్రం ఒక సిన్సియర్ రిక్వెస్ట్, మీకు పిఏగా నేను మాత్రమే ఉండాలి. మొత్తానికి అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నా ట్రాప్ లో పడుతున్నాడు. ఉషా, 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 ఉషా. ఒక్క ఆల్బంతో యావత్ తెలుగు యువతని ఉర్రూతలూగించిన గాయకుడు, గమకాలని గొంతులో భాగం చేసుకున్న గాయకుడు, పండిత పామరులని మంత్రముగ్ధులని చేసిన గాయకుడు, నా భర్త గారికి ప్రేమతో ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా, ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా, ఏవో ఏవో పరవశాలు పులకరించెనా. మారుని యాగమో మన్మథ యోగమో మోహన రాగమా. థ్యాంక్ యూ సో మచ్.
ఉదయం నుండి ఎన్ని ఫోన్లు అనుకున్నారు? రేణు, హారిక అక్క, మావయ్య గారు, తరుణ్ బాబు గారు మీ గురించి పొగిడి మురిసిపోవడం ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీ పాట కన్నా ఆ పొగడ్తల్ని బాగా ఎంజాయ్ చేశాను. పాట నాదైనా పొగడ్తలు చెందాల్సింది మాత్రం నీకే. గొంతు నాదైనా అది పాడించిన గుండె నీది. నువ్వు నాకు తోడుగా నా జీవితానికి మోటివేషన్గా ఉండడం వల్లే నేను బాగా పాడగలిగాను. సింగర్గా లైఫ్లో సెటిల్ అవ్వాలన్న నా ఎయిమ్కి ప్రాణం పోయడమే కాదు, ఊపిరిని నిలబెట్టావు. శ్రీవారు, వేణువులో గాలి ఊదితే రాగంగా మారుతుంది. అది గాలి గొప్పతనం అనే కన్నా వేళ్లు కదిపే విద్వాంసుడి గొప్పతనం అనడం కరెక్ట్. సో క్రెడిట్ మీది, నాది జస్ట్ ఎంకరేజ్మెంట్. గాలే లేకపోతే వేణువు లేదు, విద్వాంసుడు లేడు. అబ్బా, మళ్ళీ ఇలా వచ్చారా? సర్లేండి, జరిగిన మంచిని ఇద్దరం కలిసి పంచుకుందాం. ఇలా అన్నావు, బాగుంది. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళి, అంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఆ, నాకు కూడా నిన్ను తీసుకెళ్లాలనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఎఫ్ఎంలో లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. అవునా? వావ్! ఒక్క ఆల్బమ్కే ఇంటర్వ్యూలు, ఎఫ్ఎంలు. అదిరిందయ్యా కిరణ్. ఇంకా అదే న్యూస్ చెప్పనా, నాకు సన్మానం కూడా ప్లాన్ చేశారు. నేనే వద్దని చెప్పాను. వద్దన్నారా? ఎందుకు? మరి ఓవర్ అనిపించింది ఉషా. సాంగ్స్లో ఏదైనా గొప్పగా అచీవ్ చేస్తే ఓకే, కానీ ఒక్క ఆల్బమ్ హిట్ అయినందుకే ఇంత హంగామా ఎందుకు అనిపించింది. నిజమేనండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఒక్క నిమిషం. హలో హలో సార్, మేము 63.5 FM నుండి కాల్ చేస్తున్నాం. ఇంటర్వ్యూకి మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడేనా? అవునండి, మీరు ఓకే అంటే ఇప్పుడే లైవ్ లోకి తీసుకుంటాను. ష్యూర్. ఇంటర్వ్యూ. హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు 63.5 FM. ఇది చాలా క్రేజీ గురు. ఈ రోజు మనతో మాట్లాడబోతుంది సింగింగ్ సెన్సేషన్, ఓవర్ నైట్ సూపర్ స్టార్ కిరణ్ గారు. హాయ్ కిరణ్ గారు, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. కానీ మీరు నన్ను చాలా ఎక్కువగా పొగిడేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు. కానీ ఆ పదాలకి నేను కరెక్ట్ కాదు. వావ్, వాట్ ఇస్ సింప్లిసిటీ! పాటల్లోనే కాదు, మాటల్లో కూడా మీరు సింప్లీ సూపర్. సూపర్ బా, నేనేమన్నాను? ఎఫ్ఎం యాంకర్ కదా, అలానే అంటారు. మీరు మాట్లాడండి. అవును సార్, మీ పాట ఇంత హిట్ అవ్వడానికి కారణం ఎవరనుకుంటున్నారు? అది అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఈ పాట ఇంత హిట్ అవుతుందని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? అది- హలో కిరణ్ గారు, మాట్లాడండి. థ్యాంక్స్ అండి, ఫైనల్ గా మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్, మీరు సింప్లీ సూపర్. నా పాట ఇంత బాగుండడానికి, నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం నా భార్య ఉష. తన ఎంకరేజ్మెంట్ వల్ల ఇదంతా సాధ్యమైంది. ఓ గ్రేట్! అయితే మీ సక్సెస్ లో సగభాగం మీ వైఫ్ కి షేర్ చేస్తున్నారన్నమాట. పూర్తిగా తనే తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అవును, ఇంతకీ మీ ఫేవరెట్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఒక్కరు కాదండి, అచ్చమైన తెలుగులో పాటలు పాడే ప్రతి సింగర్, తెలుగు పదాలను వినిపించే సంగీతం చేసే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ నేను అభిమానించేవాళ్లే. మీకు తెలుగు అంటే చాలా ఇష్టం అనుకుంటా. అమ్మంటే ప్రేమ లేని వాళ్ళు, మాతృభాష మీద మమకారం లేని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు. వావ్ గ్రేట్! మీ పాటలు మాటలు చూస్తుంటే ఊహగారు చాలా లక్కీ అనిపిస్తుంది. ఆ? ఊహ? ఊహెవరు? అదే ఊహ ఎవరండి? అదే అండి, మీ వైఫ్ ఊహే కదా. నా వైఫ్ పేరు ఊహ కాదండి, ఉష. ఉష. ఓ సారీ, నేను మర్చిపోయాను సార్. ఓకే కిరణ్ గారు, ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండి, నాతో మాట్లాడినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకున్నాను కానీ యాంకర్లా మాట్లాడడం కష్టమే, యాంకర్తో మాట్లాడడం కూడా కష్టమే. ఏమైనా మర్చిపోయిందా? మళ్ళీ చేస్తుందేంటి? ఇంకేమైనా? అనిల్ గారు. అనిల్ గారు. కిరణ్ గారు, మీకు గుడ్ న్యూస్. ఇంటర్నెట్లో విడుదలైన మన ఆల్బమ్కి వెండితెర పట్టం కట్టబోతున్నారు. మన పాట, మీ గొంతు రెండు ఒక మూవీ డైరెక్టర్కి బాగా నచ్చాయి. వాళ్ళ సినిమాలో ఒక సిచ్యువేషన్కి ఈ పాట సరిగ్గా సరిపోతుందంట. అందుకే
నేనిప్పుడు సినిమా పాట పాడాలా? లేదు, మన పాటని వాళ్ళు వాడుకుంటారు. కాపీరైట్స్ కావాలంటే ఓకే చెప్పాను. ఈ సినిమాలు మనకెందుకండి, మనం ఇలాగే కంటిన్యూ చేద్దాం. మీరు భలేవారు కిరణ్ గారు. సినిమా స్కోప్ వేరు, దాని స్టేటస్ వేరు. సినిమాలో కూడా పాట హిట్ అయితే మీ రేంజే మారిపోతుంది. వద్దండి, నాకు ఈ రేంజు ఈ సక్సెస్ చాలు. సర్లేండి, ఈ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మీరు సక్సెస్ని మీ వైఫ్తో కలిసి బాగా ఎంజాయ్ చేయండి. ఉంటాను. గుడ్ నైట్. ఏమైందండి? బుర్రా హీట్ ఎక్కిపోయింది. పద, నువ్వు బయటికి వెళ్దాం ఉన్నావు కదా, వెళ్దాం. నిజంగానా? ఆ, పద. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते హారిక, नमोऽस्तुते హారిక, రేణు, చెప్పండి మావయ్య. వాళ్ళని పిలిస్తే నువ్వొచ్చావేంటమ్మా? ఇంట్లో ఎవరు లేరా? అత్తయ్య గారు పూజ చేసుకుంటున్నారు. మీరు పిలిచిన ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో మరి. సమాధానం తెలిసి కూడా ప్రశ్నతో వదిలేయటం తెలివితేటలు కాదమ్మా, ఎదుట వాళ్ళని తక్కువ అంచనా వేయటం. నిజంగా నాకు తెలియదనే చెప్తున్నాను మావయ్య. మంచిది. హారికని పిలిచారు. మీకు కాఫీ ఏమైనా కావాలా మావయ్య? వద్దమ్మా, కావాలంటే మీ అత్తయ్యను అడుగుతానులే. ఉం? ఏమండి, హారతి తీసుకోండి. చూసింది చాలు, ముందు హారతి తీసుకోండి. ఆ? మేఘన, ఇవ్వండి అత్తయ్య. ఏంటి మేడం గారి మనసు సడన్ గా దేవుడి మీదకి మళ్ళింది? దేవుడికి దండం పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను. దీనికి కూడా ప్రత్యేకమైన కారణాలుంటాయా? నువ్వేం చేసినా దాని వెనక కారణం ఖచ్చితంగా ఉంటుందని నమ్మే మొదటి వ్యక్తిని నేనే, అందుకే అడిగాను. ఆ నవ్వు సంతోషానికి చిహ్నమే తప్ప నా ప్రశ్నకి సమాధానం కాదు. మీరేం మాట్లాడతారో ఒక్కోసారి నాకు అర్థం కాదు. సరే అయితే, నువ్వు చెప్పకపోయినా నేను కూడా నిన్నటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణం చెప్పనా? చెప్పండి. మన కిరణ్ ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అయింది. అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓవర్ నైట్ సింగింగ్ సెన్సేషన్ అయిపోయాడు. వాడు పుట్టిన తర్వాతే మనకి అదృష్టం కలిసి వచ్చింది. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వాడు స్టార్ అయ్యాడు. అంటే ఇక్కడే ఉంటే నేను ఆపేదాన్ననే కదా? కాదు, ఇంట్లో ఉండి స్టార్ అయితే ఆ ఆనందం అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం అంటున్నాను. అవును, ఆ మాట అయితే నిజమే. మనసులో భయంతో వాణ్ణి సంగీతానికి దూరం చేశాను. కానీ వాడి గొంతు ఇంత బావుంటుందని, వాళ్ళో గొప్ప గాయకుడున్నాడని నాకు తెలీదు. కిరణ్ గొంతు నువ్వెప్పుడు విన్నావు? రాత్రి ఎఫ్ఎంలో వాడి ఇంటర్వ్యూ వచ్చింది. అప్పుడు వాడి పాటలే కాదు, మాటలు కూడా విన్నాను. ఇప్పుడు అర్థమైంది నీ భక్తికి కారణం. మనసులోని మాటని వినే దేవుడికి తల్లి ప్రేమతో థ్యాంక్స్ చెప్పావన్నమాట, అంతేనా? కొడుకు మీద ప్రేమ తిరిగి మాట్లాడలేని దేవుడితో చెప్పే బదులు తిరిగి వచ్చే అవకాశం ఉన్న కిరణ్తో పంచుకోవచ్చు కదా. నీ మాట వింటే వాడు కూడా చాలా సంతోషించేవాడు. చెప్తానండి. ఫోన్ చేసేవనా? మాట్లాడతావా? వద్దండి, ఇప్పుడు కాదు. వాడు మళ్ళీ ఈ ఇంటికి వచ్చిన రోజు మాట్లాడతాను. కిరణ్ నా కళ్ళ ముందుకొచ్చినప్పుడు ఒక్కొక్కటిగా మనసులో దాచుకుంటున్న ప్రతి విషయం పూసగుచ్చినట్టు చెప్తాను. అమ్మ ప్రేమ బ్యాంక్ అకౌంట్ కాదు. ఆలోచనలు దాయటం వల్ల ప్రేమ రెట్టింపు కాదు. గుండెలో ప్రేమ గొంతులో మాట ద్వారానే వినిపిస్తుంది. కిరణ్తో మాట్లాడడానికి
ఇంతకన్నా మంచి అవకాశం రాదు. ఒకసారి ఇప్పుడు కాల్ చేసి మాట్లాడు. ఇలాంటి అవకాశాలు వాడు కూడా ఎన్నో దూరం చేసుకున్నాడు. మరి నాకొక్కదానికే చెప్తున్నారే? కిరణ్ మన కొడుకు, వాడి దగ్గర కూడా ఈగో ఎందుకు? 9 మాసాలు మోసి కన్నాను. వాడు మాత్రం తగ్గుతున్నాడా? చిన్నప్పుడు వాడికి అన్ని అమ్మ పోలికలే వచ్చినందుకు మురిసిపోయేవాణ్ణి. ఇప్పుడు మీ ఇద్దరి ఆహాల వల్ల అలసిపోతున్నాను. ఆ అలసట పోవాలంటే వెళ్ళి ఫ్రెష్ అయి రండి. వేడివేడిగా పాయసం పెడతాను. ఓ, ఈరోజు దేవుడికే స్పెషల్ అనుకున్నాను. నాకు కూడానా? గ్రేట్. అవును, హారిక రేణు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? నేనైతే దేవుడికి దండం పెట్టుకున్నాను. వాళ్లకు అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా విష్ చేయడానికి వాడి ఇంటికి వెళ్ళుంటారు. ఉషా, ఉషా, నాకు టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. ఉండండి 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 ఉండండి. ఏంటిది? దిష్టి. దిష్టి లోపలికి వచ్చే ముందు తీస్తారు, బయటికి వెళ్ళేటప్పుడు కాదు. అది అందరికి, మా ఆయనకు కాదు. ఏంటో మీ ఆయన స్పెషల్. ఇంట గెలిచి రెచ్చ గెలిచారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కళ్ళు పడ్డాయో. ఆ కీడు మీ కెరీర్ మీద పడకూడదు అంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దిష్టి తీయాలి. ఒక పని చేయొచ్చు కదా, ఇంకా బాగుంటుంది. ఇలా రోజు దిష్టి తీసే బదులు కొన్ని నిమ్మకాయలు, ఎండుమిర్చి కలిపి ఒక దండలా చేసి రోజు రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు ఇవ్వు, మెళ్ళ వేసుకుంటాను. జోకా? అవును. కుళ్ళిపోయిన నిమ్మకాయలా ఉంది. ఉండండి, దిష్టి తీస్తాను. తూ అనండి. అయిందా? ఇంకా వెళ్ళొచ్చా? వదినా, రేణు. రేణు, కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ రేణు. ఆల్బమ్ చాలా బాగుంది కిరణ్. నిన్నటి నుండి ఎన్నిసార్లు విన్నానో నాకే గుర్తులేదు. థ్యాంక్స్ వదినా. అందుకే మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఆయనంటే హిట్ కొట్టారు, మరి నాకెందుకు కంగ్రాచులేషన్స్? రాత్రి ఎఫ్ఎం లో ఇంటర్వ్యూ మేం కూడా విన్నాం. ఈ సక్సెస్ లో అన్ని వెనకాలన్నా కనిపించని ఫోర్స్ నువ్వు. అన్నట్టు రేణు, రాత్రి ఇంటర్వ్యూ అయిన తర్వాత నువ్వే గుర్తొచ్చావు తెలుసా? నేనా? ఎందుకు? ఎదుటి వాళ్ళ మాటలు వినకుండా ఆ యాంకర్ కూడా నీలాగే లోడా బాగుతుంది. ఏంటి? నేనా? నీకు తెలీదా? చూడదినా. ఈ సక్సెస్ ని మీ అందరితో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నందుకు నేను కూడా మిస్ అవుతున్నాను. మరి అంత మిస్ అవుతున్నప్పుడు అత్తయ్య గారికి ఒకసారి కాల్ చేయొచ్చు కదా. నేనెందుకు చేయాలి? నా పాటలు బాగున్నప్పుడు ఆవిడ చేసి విష్ చేయాలి కదా, అంతేగా? ఆల్రెడీ డిస్కషన్ రాత్రి అయిపోయిందక్క, ఇప్పుడు అనవసరం. అక్కడ అత్తయ్య తగ్గరు, ఇక్కడ మా ఆయన తగ్గరు. తల్లి కొడుకుల యాటిట్యూడ్ వల్ల చిన్న చిన్న ఆనందాలు ఎన్నో మిస్ అవుతున్నాం. ఇంక చాలా ఆపుతావా? అవును దినా, మీతో పాటు తరుణ్ అన్నయ్య కూడా రావచ్చు కదా. ఏంటి సార్ రోజు రోజుకి అగ్ని ది ఫైర్ లాగా సిన్సియర్ ఆఫీసర్ అయిపోతున్నాడా? లేదు, అర్జెంట్ గా మీటింగ్ ఉంటే వెళ్లారు. ఉదయం ఫోన్ చేసినప్పుడు కంగ్రాట్స్ చెప్పమన్నారు. అదేదో నాకే చేయొచ్చు కదా. అంటే ఆ ఏరియాలో ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు, అందుకే నాకు చెప్పి పంపించారు. ఆహా, బానే కవర్ చేస్తున్నావు వదినా. అవును ఉషా, నీకు తెలుసా తొందరలోనే మేఘనక్కకి సీమంతం ఫంక్షన్ చేయబోతున్నాం. అవునా? అప్పుడే 5 నెలలు వచ్చేసిందా? అవును. ఇంకో స్పెషల్ ఏంటంటే మేఘనక్కకి అమ్మ లేదు కాబట్టి అత్తయ్యే మన ఇంట్లో సీమంతం అరేంజ్ చేస్తున్నారు. అన్నయ్య, ఆ ఫంక్షన్ కి మీకు కూడా ఇన్విటేషన్ వస్తుంది అనుకుంటున్నాను. కనీసం అలాగైనా మనందరం కలుసుకుంటాం. ఇన్విటేషన్ వచ్చినా
మేము రాలేము రేణు. ఆ ఇంట్లో అడుగు పెట్టడం అంటే మా ఇద్దరిలో ఒకరు మారాలి. నేను అమ్మ ఇద్దరం మారం. అనిల్ గారు గుడ్ మార్నింగ్. ఎక్కడున్నారు కిరణ్ గారు? ఇంట్లోనే ఉన్నాను. మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి, మీకు ఒక సర్ప్రైజ్. సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను. వదిన, నాకు స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది, నేను బయలుదేరుతాను. మీరు మాట్లాడుతూ ఉండండి. బాయ్ వదిన. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నించోపెట్టే మాట్లాడుతున్నాం. కాఫీలు టిఫిన్లు ఏమి ఇవ్వవా? మా అక్కని మరదల్ని ఎంత మర్యాదగా చూసుకోవాలో నాకు తెలుసు. మీరేం చెప్పనవసరం లేదు. అబ్బో వచ్చిందమ్మా మర్యాద రామమ్మ. ఏ బాయ్ వదిన. బాయ్. బాయ్ రేణు. బాయ్ అన్నయ్య. అనిల్ గారు. రండి కిరణ్ గారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం, రండి. సార్, నేను చెప్పాను కదా, మా సింగర్ కిరణ్ గారు. కిరణ్ గారు, వీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్? మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్తే. నుంచోనే ఉన్నారే, కూర్చోండి. యా థ్యాంక్ యూ. మీ గురించి తెలియకముందే మీ పాట విన్నాను, వెరీ ఇంప్రెసివ్. మీరు అనిల్ స్టూడియోలో ఉన్నారని తెలిసి విష్ చేద్దామని వచ్చాను. నా కోసం రావడం ఏంటండి? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. ఆ కబురు తీసుకునే వచ్చాను. $1 crore సంజయ్ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఎలా చేశారు, ఎందుకు చేశారు? సంథింగ్ ఇస్ రాంగ్ కిరణ్మయ్య. చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ₹1 కోటి సంగతి ఈ రోజు తేలాల్సిందే. ఏమైంది సంజయ్? ₹1 కోటి నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు అమ్మకి తెలిసిపోయి